బ్రెజిల్లోని బెలెంలో COP30 సదస్సు నవంబర్ 10వ తారీఖు నుంచి మొదలవుతుంది. నవంబర్ 10 నుంచి నవంబర్ 21 వరకు ఈ COP30 సదస్సుని బ్రెజిల్ ఈసారి హోస్ట్ చేస్తుంది. అయితే దీనిలో ప్రత్యేకంగా బ్రెజిల్ ఒక ఇన్నోవేటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చింది. అదే TFFF ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. మనందరూ తెలుసు, ట్రాపికల్ ఫారెస్ట్ అనేవి జీవనాడి వంటివి. అవి ఉంటేనే, చెట్లు నరకకుండా ఉంటేనే, ఆ ఫారెస్ట్లు బాగుంటేనే ఈకోసిస్టమ్ కావచ్చు, బయోడైవర్సిటీ కావచ్చు, మానవాళి మనుగడ అనేది పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది. దీనికి సంబంధించి ఇండియా ఈరోజు ఒక కొత్త అనౌన్స్మెంట్ చేసింది. భారతదేశం ఏదైతే బ్రెజిల్ ఇనిషియేటివ్ ఉందో TFFF ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీలో భారతదేశం అబ్జర్వర్గా జాయిన్ అవుతుంది. దీనికి సంబంధించి ఇండియన్ అంబాసిడర్ టు బ్రెజిల్ అఫీషియల్గా డిక్లేర్ చేశారనమాట. అసలు ఈ TFFF అంటే ఏంటి? ఇది ఒక కొత్త తరం ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. COP30లో బ్రెజిల్ దీన్ని లాంచ్ చేస్తుంది. ఏదైతే ఇన్నోవేటివ్ ఫినాన్సింగ్ మెకానిజం ద్వారా ట్రాపికల్ ఫారెస్ట్ని కాపాడటం అనమాట. సాధారణంగా ట్రాపికల్ ఫారెస్ట్లు ఉన్న దేశాలు వాటిని కాపాడటానికి ఆ దేశాలకు ఇన్సెంటివ్ ఇవ్వటం, యాన్యువల్గా అంటే వార్షికంగా ఆ ట్రాపికల్ ఫారెస్ట్లు టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఎంతైతే కాపాడారో దాన్ని బట్టి ఆ దేశాలు, ట్రాపికల్ ఫారెస్ట్ ఉన్న దేశాలకి ఇన్సెంటివ్ ఇవ్వటం అనమాట. ట్రాపికల్ ఫారెస్ట్ని కాపాడటం, ట్రాపికల్ ఫారెస్ట్ని ఎక్స్పాండ్ చేయటం, ముఖ్యంగా యాన్యువల్గా ఈ ట్రాపికల్ ఫారెస్ట్లో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి యాన్యువల్గా పేమెంట్స్ ఇచ్చి ట్రాపికల్ ఫారెస్ట్లు బతుకుండేలా చేయటం, వాటిని కన్జర్వ్ చేసేలా చేయటం, వాటిని జాగ్రత్తగా ఉంచేలా చేయటం అనమాట. మనం ఇప్పటి వరకు కూడా డిఫారెస్టేషన్ ఆపడానికి, ఎఫారెస్టేషన్ చేయడానికి ఇలా ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇది మోర్ యాక్టివ్ అనమాట. ఆల్రెడీ ఉన్న ఫారెస్ట్ని నరకకుండా చేయటం అనమాట.